లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్స్ జాబ్ డిస్క్రిప్షన్ చూడండి ఒకసారి. స్కిల్స్లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డెవాప్స్ ఉంటుంది, ఏఐ ఇంటిగ్రేషన్స్ ఉంటుంది, బ్లాక్ చైన్ కాంట్రాక్ట్స్ ఉంటుంది, ఆఖరికి యూఐ యూఎక్స్ డిజైన్ స్కిల్స్ కూడా కావాలని మెన్షన్ చేస్తుంటారు. అది చూసినప్పుడు అనిపిస్తుంది ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్ డిస్క్రిప్షన్ పెట్టిండా ఇక్కడ, లేదా అమీర్పేట్ బ్రౌచర్ ఏమైనా పెట్టిండా, కోర్స్ బ్రౌచర్ అని. అండ్ ఐ డోంట్ నో వై ఎందుకు 2025లో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ది ఫుల్ స్టాక్ డెవలపర్ టు బి ఆల్. లైక్ ఇంతకుముందు ఫుల్ స్టాక్ డెవలపర్ జస్ట్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, బట్ ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్, డెవాప్స్, ఏ ఇంటిగ్రేషన్, బ్లాక్ చైన్ అన్నీ కావాలంటున్నారు. అండ్ ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈజ్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఈజ్ రియల్లీ ఏ సూపర్ పవర్ ఆర్ జస్ట్ ఏ ట్రాప్ అని. సో ఐ హ్యావ్ బీన్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ మై సెల్ఫ్, అండ్ నాకు తెలిసిన చాలామంది ఫుల్ స్టాక్ డెవలపర్ దే ఆర్ నో లాంగర్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్, దే ఆర్ చూసింగ్ టు బీ ఏ స్పెషలిస్ట్ రాదర్ దెన్ బీయింగ్ ఏ జర్నలిస్ట్ యాజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్. And the real question rises, is full stack development the right career choice? Let's see. The rise of full stack development. సో అసలు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనే వర్డ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంతకుముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీన్ స్టాక్ అండ్ మర్న్ స్టాక్ అనేది రెండు కాన్సెప్ట్స్ వచ్చాయి. మీన్ స్టాక్ అంటే MongoDB, ఎక్స్ప్రెస్, యాంగులర్, Node.js. అలానే మర్న్ స్టాక్ అంటే MongoDB, ఎక్స్ప్రెస్, రియాక్ట్, Node.js. ఈ ఫ్రేమ్వర్క్స్ వచ్చినప్పుడు ఒక పెద్ద వేవ్ అయితే వచ్చింది. ఏంటి, ఒక్క డెవలపర్ ఈ స్కిల్స్ నేర్చుకుని కంప్లీట్ ఫుల్ స్కేల్ వెబ్ అప్లికేషన్ అయితే బిల్డ్ చేయగలడు. సో ఇది వచ్చినప్పుడు ఏమైంది, అందరూ దే స్టార్టెడ్ బీయింగ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. సింపుల్, ఈ 4 స్కిల్స్ నేర్చుకోవడం, జస్ట్ కోడ్ చేయడం, పుష్ చేయడం, డిప్లాయ్ చేయడం, దట్స్ ఇట్. డిప్లాయ్మెంట్ కూడా అప్పుడు అంత ఇబ్బంది ఉండేది. హురేకు, నెట్లిఫై, హోస్టింగ్, ఇలాంటి వాటిలో డిప్లాయ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు 2025లో యాజ్ టైమ్ పాసెస్ ఫుల్ స్టాక్ డెవలపర్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. ఇప్పుడు ఇట్స్ నో లాంగర్ జస్ట్ మర్న్ స్టాక్ అండ్ మీన్ స్టాక్ డెవలపర్. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ రావాలి, బ్యాక్ ఎండ్ రావాలి, డెవాప్స్ రావాలి, వాడికి యూఐ యూఎక్స్ స్కిల్స్ రావాలి, ఏఐ ఇంటిగ్రేషన్స్ రావాలి, లైక్ ChatGPT, Gemini ఇవి ఎలా ఇంటిగ్రేట్ చేయాలో రావాలి, అండ్ ఆల్సో వాటికి బ్లాక్ చైన్ కాంట్రాక్ట్స్ రాయడం కూడా రావాలి. బట్ ఇవి చూసినప్పుడు అనిపిస్తుంది ఈజ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ద రైట్ కెరియర్ చాయిస్? ఇవి చూసినప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా, దెర్ ఆర్ మెనీ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బీయింగ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ అని. సో లెట్స్ డిస్కస్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ బీయింగ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. ఫస్ట్ ఏంటంటే కాంటాక్ట్ స్విచ్చింగ్. సో నువ్వు ప్రతి మంత్ లేదా ప్రతి 2 వీక్స్కి ఒకసారి ఒక్కొక్క ఫ్రేమ్వర్క్ మారుతూ ఉంటావు. లైక్ HTML నుంచి జావాస్క్రిప్ట్ నుంచి రియాక్ట్ నుంచి ఎక్స్ప్రెస్ నుంచి డెవాప్స్లో డాకర్ నుంచి YAML ఏదో ఊరికి స్విచ్ అవుతూ ఉన్నాను అన్నట్టు. సో దీనివల్ల ఏమైతే ఒక్క ఫ్రేమ్వర్క్ కన్సిస్టెన్సీగా నేర్చుకో, ఊరికి స్విచ్ అవుతావు. ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ అండ్ వెరీ బిగ్ డిసడ్వాంటేజ్ వెన్ ఇట్ కమ్స్ టు బీయింగ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ అని. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బర్న్అవుట్స్. సో ఇలా ఊకే ఫ్రేమ్వర్క్ మీద ఫ్రేమ్వర్క్ స్విచ్ అవ్వడం వల్ల ఈజీగా బర్న్అవుట్స్ అవుతుంది. ఎందుకంటే ఒక కంప్లీట్ ఫ్రేమ్వర్క్ ఉంది, లెట్స్ రియాక్ట్ ఉంది. నువ్వు రియాక్ట్ నుంచి సడన్గా ఎక్స్ప్రెస్ నేర్చుకునేసరికి నీకు సడన్గా దెర్ ఈజ్ నాలెడ్జ్ షిఫ్ట్ అనుకో, సడన్గా నాలెడ్జ్ మారిపోయింది. ద నాలెడ్జ్ ప్రీవియస్ నాలెడ్జ్తో ట్రాక్ చేసుకునే కనెక్టివిటీ లేకుండా సడన్గా స్టార్టింగ్ ఫ్రెష్. సో ఇలా చేయడం వల్ల ఊకొక బర్న్అవుట్స్ అనేది వెరీ కామన్. యాజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్ యూ విల్ బీ ఎక్స్ప్రెసింగ్ దిస్, నీడ్ ఎక్స్పీరియన్స్ దిస్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి, షాలో డెప్త్. ఎందుకు షాలో డెప్త్ అంటే ఏంటి, లెట్స్ సే ఇప్పుడు నువ్వు ఫ్రేమ్వర్క్ మీద ఫ్రేమ్వర్క్ మారుతూ వచ్చావు. రియాక్ట్ నుంచి ఎక్స్ప్రెస్ నుంచి నెక్స్ట్ చేసి వచ్చావు, నెక్స్ట్ చేసి మళ్ళీ పైథాన్కి వెళ్ళావు, పైథాన్ నుంచి మళ్ళీ సొలెనాకి వెళ్ళావు. సో ఇలా ఊకే ఫ్రేమ్వర్క్స్ మారడం వల్ల ఏమవుతుంది, ఒక ఫ్రేమ్వర్క్లో నీకు డెప్త్ నాలెడ్జ్ అయితే ఉండదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ డెప్త్ నాలెడ్జ్ ఇన్ వన్ ఫ్రేమ్వర్క్. ప్రతి ఫ్రేమ్వర్క్ ఏదో పైన తెలుసు, పైన కోడ్ చేయడం వస్తుంది, కానీ ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే నీకు అస్సలు ఉండదు. అండ్ ద లాస్ట్ డిసడ్వాంటేజ్ ఇస్ అండర్ అప్రిషియేషన్. అంటే ఏంటి, లెట్స్ సే మీ కంపెనీలో యూ ఆర్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్, నువ్వేదో ప్రోడక్ట్ తయారు చేస్తావు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద అడ్వాన్స్ స్టఫ్ లైక్ ఆప్టిమైజేషన్, యాక్సెసిబిలిటీ, పెర్ఫార్మెన్స్, వీటి కోసం వచ్చినప్పుడు దే డోంట్ అప్రోచ్ యూ యాజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్. నీ దగ్గర రాదు. దే విల్ ఐదర్ గో టు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ హూ హ్యాస్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ దిస్ అడ్వాన్స్ థింగ్స్ లైక్ పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, లేదా సర్టెన్ ఫంక్షన్ ఇంకా ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఇవనేవి బాగా డెప్త్లో ఉన్న పర్సన్కి అయితే అర్థమవుతాయి. సిన్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డెప్త్ నాలెడ్జ్ ఇన్ ఈచ్ ఫ్రేమ్వర్క్, సో నిన్నైతే అప్రోచ్ అవ్వదు. సో ఈజీలీ యూ విల్ బి సైడ్ లైన్ అన్నట్టు. దిస్ ఇస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. బట్ రీసెంట్లీ నేను అబ్జర్వ్ చేసింది అంటే దెర్ ఈస్ ఎ సడన్ షిఫ్ట్ ఇన్ 2025, దట్ ఈస్ స్పెసిఫికేషన్ ఈజ్ బ్యాక్. నేను అబ్జర్వ్ చేసిన మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నుంచి దే స్టార్టెడ్ గోయింగ్ ఇన్ టు డెప్త్, వన్ స్పెసిఫికేషన్కి వెళ్తే వెళ్తున్నారు. వెదర్ ఇట్ బి బ్యాక్ ఎండ్, లేదా వెదర్ ఇట్ బి ఏఐ, వెదర్ ఇట్ బి బ్లాక్ చైన్, వెదర్ ఇట్ డెవాప్స్, ఏదో ఒక స్పెసిఫికేషన్కి అయితే వెళ్తున్నాం. ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పేది సింపుల్. లెట్స్ సే ఇప్పుడున్న ఏఐ అప్లికేషన్ చూద్దాం, వెదర్ ఇట్ లవబుల్, బోల్డ్, రిప్లెట్ ఏవైనా, దే కెన్ క్రియేట్ ఫుల్ స్టాక్ అప్లికేషన్స్. మరి మోస్ట్ స్కేలబుల్ అప్లికేషన్స్ అయితే బిల్డ్ చేయకపోయినా దే కెన్ క్రియేట్ బేసిక్ మీడియం యూజర్ ట్రాఫిక్ ఉన్న ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ అయితే క్రియేట్ చేయగలం. సో లెట్స్ సే ఇంకా విత్ ఇన్ 2-3 yearsలో దే మే ఏబుల్ టు క్రియేట్ మోస్ట్ ఆఫ్ ద బేసిక్ అప్లికేషన్ దట్ ఇస్ క్రియేటెడ్ బై ఆల్ ఫుల్ స్టాక్ డెవలపర్స్. సో వన్స్ ఏఐ ఈ అప్లికేషన్ బిల్డ్ చేయగలిగితే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యూమన్ కెన్ డూ, ఆప్టిమైజేషన్, పెర్ఫార్మెన్స్ అప్డేట్ చేయడం, ఫాస్ట్ స్కేలబుల్ చేయడం, ఇవన్నీ ఏఐ మీద కంటే everyone prefers complete specialist to do. So అందుకే most of my friends and most of the people I talk saying that they are into a specialization, whether back end or DevOps, వాళ్ళైతే ఒక స్పెషలైజేషన్కి అయితే చూస్ చేసుకుంటారు.
లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏ ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ క్రియేట్ చేసి స్పెషలైజేషన్స్ ఏమో ఆల్రెడీ ఇన్ డెప్త్ పర్సన్ తీసుకున్నాం. దెన్ వాట్ అబౌట్ ఫుల్ స్టాక్ డెవలపర్స్, రైట్? సో అందుకు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ టు బీయింగ్ ఏ సింగిల్ డొమైన్స్ డెవలపర్స్ లైక్ బ్యాక్ అండ్ డెవాప్స్, ఏఐ ఇంజనీర్స్. సో దే ఆర్ చూసింగ్ ఏ సింగిల్ డొమైన్ అన్నట్టు. సో ఇప్పుడు మనకు డౌట్ అయితే వస్తుంది, అసలు వెన్ షుడ్ ఐ బి ఏ ఫుల్ స్టాక్ డెవలపర్? అసలు నేను ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలా కాదు? సో ఐఎమ్ నాట్ సేయింగ్ బీయింగ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ ఈజ్ ఎ కంప్లీట్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఆర్ ఇట్స్ ఎ ట్రాప్. I'm saying that being a full stack developer is only okay for some years in your career. Let's say if you are just started your career, your career ఇప్పుడే స్టార్ట్ చేశారు, you are fresh out of college. సో అప్పుడు మోస్ట్లీ ఏం చేస్తారు, you are trying to aim for స్టార్టప్స్లో కూడా మోస్ట్లీ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఎప్పుడు హైర్ చేసుకుంటారు అంటే వెన్ దే ఆర్ బూట్ స్ట్రాప్డ్ ఆర్ ట్రీ-సీడ్ అన్నట్టు. వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు దే ట్రై టు ఫైండ్ ఏ డెవలపర్ హూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. సో అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ట్రై టు హైర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్. సిమిలర్లీ నా కేసులో కూడా అదే, మా కంపెనీ బూట్ స్టాప్ ఉన్నప్పుడు దే ట్రై టు హైర్ ఫుల్ స్టాక్ డెవలపర్, సో నన్ను హైర్ చేశారు. సో అలానే మీరు మీ కెరియర్ స్టార్ట్ చేస్తే ఆ టైంలోనే ట్రై టు బీ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. బట్ వన్స్ యూ గాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2-3 years, బీయింగ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. I would say it's not the right direction you should go in your career, but what you should do. So 2025లో if you are a full stack developer like me, నాలాగా మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే డూ వాట్ ఐఎమ్ డూయింగ్. సో నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ ట్రైంగ్ టు పిక్ అండ్ స్పెసిఫిక్ స్పెషలైజేషన్. దట్ ఈస్ ఐఎమ్ చూసింగ్ ఏ స్పెషలైజేషన్ ఇన్ ఏఐ. ఐఎమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. నేను వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాను, నేను బ్యాక్ ఎండ్ క్రియేట్ చేస్తాను, నేను మొబైల్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాను, నేను ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాను. బట్ ఐఎమ్ చూసింగ్ మై స్పెషలైజేషన్ యాజ్ ఏఐ. సో మై ఎయిమ్ ఈస్ టు క్రియేట్ కంప్లీట్ ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ అన్నట్టు. సో వెదర్ ఇట్ బి ఏఐ బ్యాక్ అండ్, వెదర్ ఇట్ బి ఎనీథింగ్, ఏఐ ఆర్కిటెక్చర్, ఏఐ మోడల్స్, ఏదైనా ఐఎమ్ చూసింగ్ దట్. సో నాలానే మీరు కూడా ఒక స్పెషలైజేషన్ అయితే పిక్ చేసుకోండి అండ్ ట్రై టు బి ఏ టీ షేప్ డెవలపర్. దట్ ఈస్ మీ స్కిల్స్ అనేవి అన్నీ వచ్చి ఉండాలి, బట్ యూ నీడ్ టు బీ డెప్త్ ఇన్ వన్ స్పెషలైజేషన్. సో ఇప్పుడు నేను ఐ కెన్ బిల్డ్ ఆల్ దీస్ అప్లికేషన్స్. నేను మొబైల్ డెవలప్మెంట్ చేస్తాను, బట్ ఇట్స్ నాట్ లైక్ ఇన్ కంప్లీట్ ఇప్పుడు లెట్స్ స్పాటిఫై లాగా స్మూత్ ఎక్స్పీరియన్స్ లేదు, ఇలాంటి బిగ్ స్కేల్ అప్లికేషన్ నేను ఆప్టిమైజ్ చేయగలను అంటే నో, ఐ కెన్ క్రియేట్ ఎ బేసిక్ మొబైల్ అప్లికేషన్. సో మీరు నాలానే ట్రై టు మెయింటైన్ యువర్ స్కిల్స్ లైక్ ఏ టీ షేప్. నీకు అన్ని స్కిల్స్ వచ్చి ఉండాలి, బట్ యూ నీడ్ టు బీ ఇన్ డెప్త్ ఇన్ వన్, వెదర్ ఇట్ బీ ఎనీ స్పెషలైజేషన్ దట్ యూ చూస్. అండ్ ఫైనల్లీ, డోంట్ బీ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్, be a developer in one specialization who has skills of a full stack developer. And you are a specific developer, whether it be back end developer or AI engineer, DevOps engineer, you are specific that engineer, but you can handle all the other development skills if you wanted, if you are given the task. Most of the time అందరూ ఏం చేస్తున్నారంటే వీఆర్ ఏ జనరల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోని మిగతా ఏ స్పెషల్ టాస్క్ వచ్చినా లేదా డిఫరెంట్ డొమైన్ టాస్క్ వచ్చినా వీఆర్ యూజింగ్ ఏఐ టు హెల్ప్, రైట్? సో మీరు కూడా ట్రై టు బీ ఏ స్పెషలైజ్డ్ పర్సన్ ఇన్ వన్ స్పెసిఫికేషన్. మిగతా ఏ టాస్క్ వచ్చినా యూ కెన్ యూజ్ ఏఐ ఎనీవే, right? So that is my opinion on being a full stack developer. I wouldn't say it's a complete waste of time or a dead end, but if you are a developer with 2 to 3 years of experience, or if you are a developer who is aiming for large companies like big MNCs, very product based startups, don't try to be a full stack developer. Try to be a specialist in one domain in 2025. ఇదే 6 years బ్యాక్ అంటే ఐ వుడ్ సే ఫుల్ స్టాక్ డెవలపర్ అని మంచిగా నేర్చుకోండి, కంప్లీట్ జాబ్ వచ్చేస్తుంది. బట్ టైమ్స్ ఆర్ నాట్ ద సేమ్. ఇప్పుడు ఏఐ బేస్డ్ అప్లికేషన్ అయితే కంప్లీట్ ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ Replit కానీ, లవబుల్ కానీ, they can create full stack application, they can deploy them in one click. So rather than being a full stack developer, it's better to be a specific skilled developer in one specific domain అన్నట్టు. So that's it for this video. So ఈ వీడియో అయితే లైక్ చేయండి. Thanks for watching. Bye bye.